హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ రోజు ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇవన్నీ ఏంటని చూస్తున్నారా? ఇవన్నీ కూడా మనకు ఆర్డర్స్ వస్తాయి కదా, కార్డ్బోర్డ్స్ అనమాట. సో ఈ కార్డ్బోర్డ్స్తో ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, మన బేబీకి ఒక చిన్న క్లాత్ ఆర్గనైజర్స్ టైప్ చేద్దాం అనుకుంటున్నాను. షాప్స్లో కొనుక్కోవచ్చు, బట్ ఏంటంటే నాకు ఇప్పుడు టైం ఉంది కదా, సో అందుకే ట్రై చేద్దామని చెప్పి ఇలా డిఫరెంట్ సైజెస్ ఉన్న బాక్స్ తీసుకున్నాను. డ్రెస్సెస్ ఇంకా మెడిసిన్స్ పెట్టుకునే ఆర్గనైజర్ బాక్సులు రెడీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. దానికోసం నేను యాక్చువల్గా ఇది వచ్చేసి అమెజాన్లోనే తీసుకున్నాం మనము. ఎంత కాస్ట్ పడిందంటే 190 రూపీస్ అలా పడింది అనమాట. వాల్ స్టిక్కర్స్ అవైలబుల్గానే ఉంటాయి, చూడండి. నేను రెడీ చేసేస్తాను, మీరు కూడా వీడియోలో చూసేయండి. సో గైస్ ఏంటంటే కంప్లీట్ చేసేసాము. 4 బాక్సెస్కి అయితే స్టిక్కర్ అయితే స్టిక్ చేసాను. ఫస్ట్ ఇందులో మనము పెట్టుకునే స్టోరేజ్ సరిపోతుందో లేదో చూసి దాన్ని బట్టి నెక్స్ట్ ఇంకా కొన్ని కార్డ్బోర్డ్ బాక్సెస్ తీసుకొని మళ్ళీ చేసుకోవచ్చు. యాక్చువల్గా నాకు నిన్నే అయిపోయేది అనమాట. బట్ ఏంటంటే కరెక్ట్ టైంకి మా యోచన స్కూల్ నుంచి వచ్చేస్తే ఏంటంటే వాడు ఉంటే అసలు మనల్ని వర్క్ చేయనివ్వడు కదా. సో అందుకని వాడు మళ్ళీ ఒకసారి నిద్రపోయాక మిగతాది కంప్లీట్ చేసేసాను. 4 బాక్సెస్ చాలా అని చెప్పి అనిపించింది. ఏం చేశానంటే 2 బాక్సెస్కి అయితే ఇట్లాగా ఓపెన్ చేసేటట్టు కూడా స్టిక్ చేసేసాను అనమాట. లోపల కావాలని స్టిక్కర్ స్టిక్ చేయలేదు, ఎందుకంటే మనకి అవుట్ సైడ్ నుంచి కొంచెం అందంగా కనిపిస్తే చాలు కదా. లోపల యాక్చువల్గా స్టోరేజ్ ఉంటుంది కాబట్టి అంతలాగా మనము ఎఫర్ట్స్ పెట్టక్కర్లేదు, మన టైం వేస్ట్ చేసుకోక్కర్లేదు అని చెప్పి. సో మన పెద్ద స్టోరేజ్ బాక్స్ అయితే ఇదనమాట. టోటల్గా అయితే ఇలా ఉంది, చాలా బాగా వచ్చింది. దీనికి కావాలని చెప్పి ఇలాగా ఓపెనింగ్స్ కూడా ఉంచా అనమాట. ఏదైనా మనం స్టోరేజ్ పెట్టుకొని క్లోజ్ చేసుకునేటట్టు ఉండేటట్టు 2 బాక్సెస్ అయితే చేశాను. ఇది 1 బాక్స్ అయితే. దీంట్లో కూడా ఇది ఒక వర్టికల్ బాక్స్ అనమాట. ఈ వర్టికల్ బాక్స్ కూడా ఇట్లా వస్తుంది. మనం కావాలంటే ఇలా కూడా ఉంచేసుకోవచ్చు, లేదు అంటే ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. దీనికి ఇలా క్లోజ్ చేసుకునేటట్టు ఉండేటట్టు కూడా చేసామన్నమాట ఈ బాక్స్ని. ఇంకా 2 బాక్సెస్ ఓపెన్ బాక్సెస్ కింద చేశాను.
ఈ 2 బాక్సెస్ ఏంటంటే జస్ట్ ఇట్లా ఓపెన్ బాక్సెస్. దీంట్లో ఇలాగా ఏమన్నా పెట్టుకునేటట్టు మన పౌడర్, బాడీ లోషన్స్ అవి పెట్టుకునేటట్టు అయితే పెట్టామన్నమాట. సేమ్ ఇది కూడా అంతే, ఏదైనా మెడిసిన్స్ పెట్టుకునేటట్టు ఉండేటట్టు ఈ బాక్స్ అయితే రెడీ చేసాము. ఈ 2 బాక్సెస్ అయితే ఇలాగ ఓపెన్ బాక్సెస్ అన్నమాట. 2 బాక్సెస్ అయితే ఇలాగ క్లోజ్డ్లా కూడా చేసాము. ఇప్పుడు నేను దీంట్లో ఏం స్టోరేజ్ పెడతా కూడా మీకు అది బేబీ రిలేటెడ్ ఐటమ్స్ ఏం పెడతానో కూడా చూపిస్తాను. ఎందుకంటే కొన్నిలో నాకు ఆఫర్లో వచ్చినప్పుడల్లా నేను చూస్తున్నాను ఏది మంచి ప్రైస్ రేంజ్కి వస్తే అది తీసుకుంటున్నాను అనమాట. సో ఆఫర్లో నాకు కొన్ని మంచి ప్రైస్ రేంజ్కి వచ్చాయి బేబీ డ్రెస్సెస్ అవి. సో ఆ డ్రెస్సెస్ కూడా మనము అరేంజ్ చేసి, ఇంకా యోచన్ న్యూ బార్న్ స్టేజ్ అప్పుడు డ్రెస్సెస్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఇందులో అరేంజ్ చేసి మీకు మన స్టోరేజ్ బాక్స్ ఎలా యూజ్ అవుతున్నాయో కూడా నేను చూపించేస్తాను. వచ్చేయండి. ఈ 3 డ్రెస్సెస్ వచ్చేసి నేను న్యూ బార్న్ బేబీ కోసం తీసుకున్నాను. మొన్న పాల్కా డాట్స్లో ఆఫర్ ఉంటే ఈ 3 జాబ్లా డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చింది. 260 రూపీస్ పడ్డాయి అన్నమాట. 3 కలిపి 260 రూపీస్ పడింది నాకు. న్యూ బార్న్వి చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. ఈ 3 రాంపర్స్ మాత్రం న్యూ బార్న్ బేబీకి ఆ 3 జుబ్బాస్, 3 రాంపర్స్ అయితే మాత్రం తీసుకున్నాను. ఇంకా యోచన్ టైంలో నేను కొన్ని నాపీస్ కూడా తీసుకున్నాను, వాటర్ ప్రూఫ్వి సూపర్ బాటమ్స్ నుంచి. అవి కూడా ఇంకా అప్పుడు బేబీకి యూజ్ చేయొచ్చు. అవన్నీ జస్ట్ గ్లిమ్స్ చూపించేస్తాను మీకు. మనం ఒకసారి ఫస్ట్ బిగ్ బాక్స్ వచ్చేసి బేబీ క్లోత్స్ కానీ పెట్టేసుకుందాము. ఎందుకంటే బేబీ క్లోత్స్ ఇంతకన్నా ఎక్కువ హైట్ ఏమి ఉండవు కదా, మనకి ఎక్కువ స్టోరేజ్ పడుతుంది. మనము నీట్గా క్లోజ్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి ఇందులో సర్దేద్దాం అన్నీ. సో ఇలా మనం ఫైనల్గా అయితే సింపుల్గా నీట్గా అయితే ఆర్గనైజర్స్ బాక్సెస్ అనేవి రెడీ చేసేసుకున్నాము న్యూ బార్న్ బేబీస్ కోసం. మీ అందరికి కూడా ఈ వీడియో చాలా బాగా నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.